మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీవాణి. వివేకానంద కూకట్పల్లిలో నేను బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ యోగా క్లాసెస్, వెయిట్ లాస్ యోగా క్లాసెస్ అండ్ ఆకుపంచర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఓకే, ఈరోజు నేను చెప్పే ఎక్సర్సైజెస్ దేనికి సంబంధించి అంటే మ్యాక్సిమం లేడీస్కి సపోర్ట్ అయ్యేవే. ఏంటంటే లేడీస్కి డౌన్ పార్ట్లో హిప్ అండ్ లెగ్స్ ఫ్యాట్, థై ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా వాళ్ళు కూర్చొని కూడా అది ఎక్కువగా ఫామ్ అవుతుంది. అండ్ లేడీస్కి ఏంటంటే సిసెక్షన్ అయిన తర్వాత చాలా మందికి డౌన్ పార్ట్లో ఫ్యాట్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో హార్మోన్ చేంజెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రీజన్ స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, డౌన్ పార్ట్లో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. థైస్లో ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చూడటానికి కొంచెం వాళ్ళకి ఆడుగా కూడా ఉంటుంది. సో అది తగ్గించుకోవడానికి మీరు ఈ ఒక 15 minutes టైం అనేది దానికి కేటాయించి ఈ స్ట్రెచ్చింగ్స్ చేసుకున్నారు అని అంటే ఖచ్చితంగా మీకు ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అండ్ చేసేటప్పుడు కంపల్సరీ పెయిన్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు పెయిన్ని భరిస్తేనే ఫ్యాట్ అనేది కంట్రోల్ అవుతుంది. కాబట్టి ప్రాపర్గా నేను చెప్పేవి ఫాలో అవుతూ ప్రాపర్గా చేయండి, రిజల్ట్ తీసుకోండి. ఓకే, వాల్ సపోర్ట్ తీసుకోండి. ఎక్కడున్నా సరే వాల్ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే లిఫ్ట్ చేయడానికి మీకు సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, ఒక హ్యాండ్ని వాల్కి పెట్టేసేయండి. ఆపోజిట్ లెగ్ని స్లోగా రొటేట్ చేయాలి. ఫాస్ట్ ఉండద్దు. స్లో ఉన్నప్పుడే పెయిన్ ఎక్కువ వస్తుంది. ఫ్యాట్ అనేది ఎక్కువగా తొందరగా కరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంప్లీట్గా సర్కిల్ తీసుకోవాలి. అంటే 90 degrees లిఫ్ట్ చేసి మరీ రొటేట్ చేయాలి. అండ్ స్లోగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేస్తుంటే చాలా విపరీతమైన పెయిన్స్ వస్తుంది. ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ నొప్పి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ కౌంట్ తక్కువ తీసుకుంటూ స్టార్ట్ చేయండి. డైలీ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఇలా రొటేట్ చేయాలి. కంప్లీట్గా లెగ్ పూర్తిగా లిఫ్ట్ చేస్తూ పూర్తిగా వెనక్కి కూడా, కొంతమంది ఇక్కడే తిప్పుతారు, అలా కాకుండా మొత్తం ఇలా బ్యాక్ సైడ్కి కూడా తిప్పుతూ రొటేట్ చేయండి. 3, 4, 5, 6, 7 ఇలా 10 sets చేసుకోండి. తర్వాత టర్న్ చేసుకోండి బాడీని. ఆపోజిట్ సైడ్ లెగ్ని 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఇలా 10 rounds చేసుకోండి. మళ్ళీ టర్న్ చేసుకోండి ఆపోజిట్ సైడ్. మీరు ఎలా అయితే తిప్పారో దానికి రివర్స్లో తిప్పాలి. అంతే లిఫ్ట్ చేయాలి లెగ్ని. అంటే మీరు నార్మల్గా ఇలా తిప్పారు కదా, ఇన్సైడ్ నుంచి తీసుకోవాలి. కంప్లీట్గా మీకు సయాటికా కూడా హెల్ప్ చేస్తుంది. లెగ్ స్ట్రైట్గా పెట్టాలి, ఫోల్డ్ చేయొద్దు. 3, 4, 5, 6. ఓకే, అలా 10 rounds చేసుకోండి. ఆపోజిట్ సైడ్ సేమ్ ఇన్సైడ్ సర్కిల్ తీసుకోండి లోపల నుంచి. 1, 2, 3, 4, 5, 6. ఓకే, మళ్ళీ టర్న్ చేసుకోండి. ఇది సర్కిల్ ఒక సెట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సెట్ ఏంటంటే హ్యాండ్ని స్ట్రైట్గా ఉంచేసి లెగ్ని పూర్తిగా హ్యాండ్కి టచ్ అయ్యేలాగా లిఫ్ట్ చేయండి. ఫోర్స్ ఉండాలి చేసేటప్పుడు. 2, 3, 4, 5, 6, 7 అలా 10 sets చేసుకోండి. నెక్స్ట్ టర్న్ చేసుకోండి బాడీని. 3, 4, 5 అలా 10 sets చేసుకోండి. మళ్ళీ బాడీని టర్న్ చేయండి. ఇప్పుడు లెగ్ని పూర్తిగా తిప్పాలి. ఓకే, సర్కిల్, నీ సర్కిల్ లాగా. 1, 2, 3, 4, 5, 6 అలా 10 sets చేసుకోండి. మళ్ళీ టర్న్ చేయండి. ఆపోజిట్ లెగ్ తీసుకోండి. 1, 2, 3, 4, 5 అలా 10 sets చేసుకోండి. ఓకే, మళ్ళీ తర్వాత మీ లెగ్ని ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ఫోల్డ్ చేయొద్దు. లెగ్ని ఎప్పుడు కూడా ఫోల్డ్ చేయొద్దు. నీ ఫోల్డ్ చేస్తే రిజల్ట్ అనేది మొత్తం రాదు. ఓకే, నీ స్ట్రైట్ పెట్టండి, ఇలా ముందుకి వెనక్కి. చాలామందికి ఈ మధ్య హిప్లో పెయిన్ వస్తుంది వాక్ చేస్తుంటే. ఇలాంటివి చేసుకుంటే కూడా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అయ్యి అక్కడున్న టైట్నెస్ అనేది ఫ్రీ అవుతుంది. ఇలా 10 sets చేసుకోండి.
నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ టర్న్ చేసుకోండి. ఓకే, ఇలా 10 సెట్స్ చేసుకోండి. ఓకే, ఇవి నార్మల్గా సింగిల్ హ్యాండ్ వాల్కి పెట్టేసి చేసుకునేవి. డబుల్ హ్యాండ్ 2 చేతులు పెట్టేసి చేసుకునేవి చూపిస్తాను. ఇవి కూడా పూర్తిగా స్ట్రెచ్ చేస్తూ చేయాలి. 2 చేతులు వాల్కి టచ్ చేయండి ఫస్ట్, తర్వాత మీ బాడీని కొంచెం బెండ్ చేయండి. ఓకే, మీ లెగ్ లిఫ్ట్ చేసినప్పుడు మొత్తం బాడీ ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి, కంప్లీట్గా లెగ్ పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, తర్వాత ముందుకు వచ్చి ఎల్బోని టచ్ చేయాలి, నీ మళ్ళీ పూర్తిగా పైకి స్ట్రెచ్ చేస్తూ నీ ఎల్బోకి టచ్ చేయాలి. మళ్ళీ ఇలా మొత్తం లెగ్ని స్ట్రెచ్ చేస్తూ చేయండి, రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా ఒక 10 సెట్స్ చేసుకోండి. నెక్స్ట్ లెగ్ చేంజ్ చేయండి. వీలైనంత వరకు ఎల్బోని టచ్ చేయండి. ఓకే, ఇది ఒక సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆపోజిట్ సైడ్ మీ రైట్ నీని లెఫ్ట్కి టచ్ చేయాలి. ట్రై చేయండి. మొత్తం స్ట్రెచ్చింగ్ పూర్తిగా ఉండాలి. నెక్స్ట్ ఓకే, ఇలా 5 సెట్స్ చేసుకోండి కంప్లీట్గా. ఈ 5 సెట్స్ చేసుకున్న తర్వాత రోజు టైంని ఇంక్రీజ్ చేయాలి, కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి. అలా చేస్తేనే మీకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.